రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మన బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారు ఇక్కడ రావటం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇతర ప్రముఖ నాయకులు మన మాజీ మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి గారు, మరి మా పోలా ఆనంద్ గారు, రామంచి శ్రీనివాస్ గారు, నాగోజ్ రమేష్ నాయుడు గారు, జిల్లా ఇన్ఛార్జ్ చంద్రమౌళి గారు, పోతుకుంట రమేష్ నాయుడు గారు, పంతల సురేష్ గారు, మా కార్యవర్గ సభ్యుడు, వీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు మా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారిని మీడియాని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వెరిసి 24 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నట్టు 36 రాష్ట్రాలకు గాను. మరి మీరు చెప్తున్న ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు దాలేదు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎందుకు దాలేదు? దీనికి సమాధానం చెప్పాలి. తర్వాత ఆ ముసాయిదా బిల్లు ప్రకారం, నీతి ఆయోగ్ ప్రకారం కూడా భూమికి సంబంధించిన వివరాలన్నీ ఒకచోట ఉండాలా, సమగ్ర వివరాలు ఉండాలి, రిజిస్ట్రేషన్ త్వరితగతిన జరగాలి, ప్రజలకు దాని కారణంగా సౌలభ్యం కలగాలనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ రికమెండేషన్ చేసింది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అప్పీలేట్ ట్రిబ్యునల్ తీసుకొస్తే వాటి ఉత్తర్వుల మీద సివిల్ కోర్టులో విచారణ జరపాలి అని కూడా దాంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఎక్కడ కూడా సివిల్ కోర్టును రద్దు చేయాలని చెప్పలేదు, పరిధిలోంచి తీసేయాలని చెప్పలేదు. అదీ కాక ట్రిబ్యునల్ అప్పీలేట్ ఉత్తర్వులపైన త్వరితగతిన విచారణ జరగడం కోసం న్యాయస్థానాలని, కింద స్థాయిలో న్యాయస్థానాలను కూడా, ప్రత్యేక న్యాయస్థానాలను కూడా తీసుకురావాలని చెప్పింది. ఆ ఊసే ఇక్కడ లేదు. సివిల్ కోర్టులను పరిధిలోంచి బయటికి తీసుకొచ్చి కొత్త న్యాయస్థానాల గురించి ఆలోచించకుండా దీన్ని కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే తీసుకెళ్లే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. అది కూడా అప్పీల్ చేసుకోవడానికి వీలు లేకుండా కేవలం రివిజన్ అప్లికేషన్ వేయడానికి మాత్రమే వీలు కల్పించింది. దీనివల్ల పూర్తిగా అర్థమవుతున్నది ఏమిటంటే, ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు, ఇది అధికార పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గ్రూప్, ఈ దోచుకోవడంలో సిద్ధహస్తులైన గ్రూప్ తీసుకొచ్చిన ల్యాండ్ లూట్ యాక్ట్ అని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఒకవైపు కేంద్రం పార్టీ గురించి మాట్లాడుతూనే రెండో వైపు కేంద్రానికి రాజ్యాంగంలోని 246A అధికరణ ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాన్ని చేసే అధికారితే ఉన్నాయో, వారసత్వ చట్టం కానీ, బినామీ చట్టం కానీ, ఇటువంటి బ్యాంక్రప్సీ కోడ్ కానీ, ఇటువంటి చట్టాలను కూడా నీరు గారుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్టులో సెక్షన్ 20 నుంచి సెక్షన్ 25 దాకా ఆ చట్టాలను నీరు కార్చే విధంగా సెక్షన్లను తీసుకొచ్చారు. అంటే ఉద్దేశం ఏంటి? కేంద్రం తెచ్చిన బినామీ చట్టానికి వ్యతిరేకంగా, అంటే వీళ్ళు దోచుకొని బినామీల పేరుతో పెట్టుకున్న ఆస్తుల్ని చట్టబద్ధం చేసుకోవడం కోసం ఈ యాక్ట్ తీసుకొచ్చారు. అదే సమయం ఇది ఎటువంటి పెను ప్రమాదాన్ని ప్రజలకు కల్పిస్తుందంటే, రాబోయే రోజుల్లో మొత్తం ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్తాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కింద స్వమిత్వ అనే పథకం, జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వైఎస్ఆర్ భూరక్ష భూ హక్కు అని పెట్టి మొత్తం ప్రజల ఆస్తులను భక్షిస్తున్నారు. ప్రజల ఆస్తుల మీద పట్టా ఇస్తున్నట్టుగానే తన ఫోటో వేసుకొని ఇస్తున్నారు. మంచి ఉద్దేశంతో ప్రజలకి పట్టా ఆస్తిపైన పట్టా ఉండాలి, భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇవి తీసుకొస్తుంటే వీటిని కూడా వాడుకొని అవినీతికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. దీని కారణంగా పూర్తిగా ఎటువంటి లీగల్ ఎక్స్పీరియన్స్ లేని, అంటే న్యాయపరమైన పరిజ్ఞానం లేని అధికారుల చేతుల్లోకి
అంటే రాష్ట్రం అధికార పార్టీ నియమించుకునే అధికారుల చేతుల్లోకి పూర్తిగా ఈ చట్టం పోతుంది. ప్రజల ఆస్తులు పోతాయి. ప్రతి ఒక్కరు కూడా ఏపీఎల్ఏలో నమోదు చేసుకోకపోతే ఆ ఆస్తికి విలువ లేదు. అంటే ఇప్పుడు ఫలానా వ్యక్తి ఆదినారాయణ రెడ్డి గారు ఆయన దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయో అక్కడ నమోదు చేసుకోవాలి కాబట్టి ఆయనంతకు ఆయనే వెళ్ళి ఇప్పుడు ఏపీఎల్ఏ ముందర ఆయన ఆస్తుల వివరా పెట్టాల్సి ఉంది. దాని ద్వారా అధికార పార్టీకి నాయకులకు ఆదినారాయణ రెడ్డి గారిదో లేదా సత్యకుమారో లేకపోతే లోకేష్ గారి ఆస్తులు ఏంటో తెలిసే పరిస్థితి తెలియాలి, మంచిది. దాని ద్వారా ఇంకోటి ద్వారా దాని మీద లిటిగేషన్ పెట్టడం, ఇద్దరితో లిటిగేషన్ పెట్టడం, అధికారి దగ్గర ఒక ఎంఆర్ఓ స్థాయి రెవెన్యూ అధికారి దగ్గర టీఆర్ఓ పేరుతో కూర్చోబెట్టడం, ఆయన లేదు వీరిది కాదు వారిది కాదు ఇది అధికారి పార్టీ నుంచి వచ్చింది కాదు వీళ్ళది అని చెప్తే ఆస్తి వాళ్ళది అయిపోతుంది. ఇటువంటి ఒక దుర్మార్గమైన చట్టం ఇంతవరకు ఈ దేశ చరిత్రలో రాలేదు. దేశ చరిత్రలో మొత్తం ప్రజల ఆస్తుల్ని ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ప్రజలకి శటగోపం పెట్టిన ముఖ్యమంత్రి ప్రజల ఆస్తుల్ని కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెక్షన్ 61 ప్రకారం ఎవరైనా ఆసక్తి కలిగిన వ్యక్తి ఆస్తుల వివరాలు అడగచ్చట, దాన్ని టీఆర్ఓ దగ్గర తీసుకెళ్లాలట, ఆయనకి ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చేయచ్చట. ఎవరికైనా సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది, కోర్టులు ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలకు అడ్డుకట్టబడింది. కొన్ని వందల కేసుల్లో కోర్టులు మొటిక్కాయలు వేశాయి. తీవ్రంగా అధికార పార్టీని ముఖ్యమంత్రి గారిని అధికారులను ఆక్షేపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెనాల్టీలు వేసిన అనేకం ఉన్నాయి. శిక్షలు వేసినవి అధికారులను చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చి కోర్టులో రోజంతా నిలబెట్టిన సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి కోర్టుల పరిధిలోంచి ప్రజల ఆస్తులకు సంబంధించిన వివాదాలను బయటికి తీసుకొచ్చి వాళ్ళ మోచేతులు నీళ్ళు లాగే కొంతమంది అధికారుల చేతుల్లోకి తీసుకెళ్లి తద్వారా ఆ ఆస్తులంతా సొంతం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే మీరు ఎక్కడన్నా చూడండి, ఏ ఊర్లో చూసినా కూడా ఎందుకు పెద్దిరెడ్డి గారు మొత్తం ఈ అన్నమయ్య జిల్లాలో ఆయన కబ్జా చేసుకుని ప్రాంతం ఎక్కడన్నా ఉందా? మదనపల్లెలో మిలిటరీకి సంబంధించిన ఆస్తులను కూడా కబ్జా చేసుకున్నారు. ఇప్పుడే లోకేష్ గారు చెప్తున్నారు ఇక్కడ ఒక గ్రామంలో 100 ఎకరాలు కబ్జా చేశారు. మొన్న పేపర్లు చూసాం రాయచోటి ఎమ్మెల్యే 100 ఎకరాలు కబ్జా చేశారు. వీళ్ళు కబ్జా చేసిన భూములకి చట్టభద్రత కల్పించుకోవడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు, ఒక్కొక్క నియోజకవర్గంలో 100 ఎకరాలు. ఇప్పుడు కూడా ఈ రాజంపేట ప్రాంతంలో కూడా దగ్గర 1500 ఎకరాలు కబ్జా చేసుకున్నారని మిత్రులు చెప్తున్నారు. వీటికి చట్టభద్రత కల్పించుకోవడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే రాష్ట్రం అంధకారంలోకి నెట్టివేయబడింది. ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. యువతకు ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు. ప్రతిరోజు